Hi dear aspirants, welcome to PPS Academy. సో ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన ఎకానమీ ప్రసాద్ సార్ అందుబాటులో లేరు కాబట్టి అతని తరపున ఈ వీడియో అనేది చేయడానికి నేను ముందుకు రావడం జరుగుతుంది. కొంచెం ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక 2 వీక్స్లో మనకి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 వీక్స్లో గ్రూప్ 2 మెయిన్స్ అనేది సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 92,000 మంది అభ్యర్థులు అనేది రాయబోతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో కరెంట్ అప్డేట్స్ని బేస్ చేసుకుంటూ ఒక 2 వీక్స్ సమయం ఉంటుండగానే ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి కీలక అంశాలతో బడ్జెట్, సర్వే, పాలసీలు ఇటువంటి కీలకమైనటువంటి అంశాలని జోడిస్తూ జనవరి 31 వరకు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సంఘటనలు ఉన్నాయో వాటిని జోడిస్తూ ఎంతో అత్యుత్తమంగా అనేది ఈ 2 బుక్స్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీగా ఏపాటికే చాలా ప్రముఖమైనటువంటి బుక్ షాపుల్లో ఉంటున్నాయి మనకి హైదరాబాద్లో కానీ లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ. అదేవిధంగా ఇంకెవరైనా విద్యార్థులు మాకు ఇమీడియట్లుగా ఈ బుక్స్ అనేవి కావాలి అంటే మన యొక్క పీపీఎస్ అకాడమీలో ఈ బుక్ రూపంలో ఉంది. అంతేకాకుండా ఒకవేళ మాకు బై హ్యాండ్ అనేది బుక్ కావాలి అంటే ఒక 1 డే బిఫోర్ అనేది మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్పీడ్ పోస్ట్ ద్వారా ఒక 1 డేలో కూడా ఈ బుక్స్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. మరి ఈ బుక్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చెప్పేటువంటి ఈ పుస్తకం గురించి మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సిలబస్కు అనుగుణంగా మనకి 2 యూనిట్స్ అనేవి ఉన్నాయి. 4th యూనిట్ అండ్ 5th యూనిట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మొదటగా మనకి ఏంటంటే సర్వే సాధారణ సమీక్ష అంటే జనరల్ వ్యూ అనేది ఉంటుంది కదా, సర్వే అది అనేది ఇవ్వడం జరిగింది. బేసిక్ ఆఫ్ ఏపీ ఎకానమీ, అసలు ఏపీ ఎకానమీకి వెళ్ళాలంటే కొంత బేసిక్ అనేది అవసరం. ఆ బేసిక్స్ ఏంటి అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఆర్జించే ఆదాయము, సిద్ధించే ఆదాయము, ఇది ఆల్రెడీ మీరు క్లాస్లో నేర్చుకుంటారు కదా. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, జిఎస్డిపిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక రాష్ట్రంలో జీడిడిపి అంటే ఏంటి, ఇటువంటివి. అదేవిధంగా స్టేట్లో ఉండేటువంటి జిఎస్డిపిని, ఎన్ఎస్డిపిని ఎవరు లెక్కిస్తారు, డెస్ అనేటువంటి ఇలాంటి సంస్థల గురించి నేర్చుకుంటారు కదా. అటువంటి బేసిక్ అంశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక డైరెక్ట్గా యూనిట్ 1 సిలబస్లోకి అనేది వస్తున్నాం. ఈ సిలబస్లో ప్రధానంగా 2 అంశాల మీద అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి సంబంధించి, 2 ఆంధ్రప్రదేశ్ యొక్క పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి ఈ 4th యూనిట్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సుమారుగా మనకి ఇక్కడ ఒక 18 పేజీలు అంతా కవర్ అయ్యి క్విక్లో రివిజన్ చేసే విధంగా ఒక 18 పేజీలతో అనేది మీకు 4th యూనిట్ ఒక 10 మార్కులు అనేది రాబోతున్నాయి. ఓన్లీ కేవలం 4th యూనిట్ ఆ 10 మార్కులు వచ్చే విధంగా 18 పేజెస్లో ఈ 15 డేస్లో సింపుల్గా రివిజన్ చేయడం కోసం అనేది రూపొందించారు సార్. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టేట్ రెవెన్యూ మీకు తెలిసిందే 90 to 47 అంటే సుమారుగా ఇది కూడా ఒక 20 నుండి 30 పేజీలు అంటే సుమారుగా ఫస్ట్ యూనిట్నే ఒక 50 పేజీల్లో మీకు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా సెకండ్ యూనిట్ అంటే మీకు తెలిసిందే అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్, వీటితో పాటు పాలసీలు కానీ అదేవిధంగా మనకు సర్వేలో ఉండే కొన్ని ప్రధాన అంశాలు వీటినన్నిటిని కూడా సుమారుగా మీరు చూసుకుంటే 200 పేజెస్ అండి. 200 పేజీస్ అంటే 100 పేపర్లో చాలా సింపుల్గా ఈ 15 డేస్లో రివిజన్ అయ్యే విధంగా మీకు 4th and 5th యూనిట్ ద్వారా ఈ బుక్ని ఇవ్వడం జరిగింది. బుక్తో పాటు మీకేంటి, ఈ బుక్తో పాటు ఏంటంటే చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. చాప్టర్ వైజ్ అంటే ఏంటి, పాలసీలకు సంబంధించినటువంటి బిట్స్ అవ్వచ్చు. చూడండి ఒక్కొక్కటి ఎంత లెంతీ బిట్స్ అంటే ఇవ్వడం అనేది జరిగిందంటే మీరు ఆల్రెడీ మన యూట్యూబ్ క్లాసుల్లో సార్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే బ్యాకప్కి వెళ్ళి ఒక్కసారి పాలసీల మీద చాలా క్లాసెస్ చేశారు. అదేవిధంగా ఏపీ ఎకానమీకి సంబంధించి క్వాలిటీ బిట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సర్వేకి సంబంధించిన కొన్ని బిట్స్, బడ్జెట్కి సంబంధించిన కొన్ని బిట్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చేశారు.
సో మీకు ఏవైతే ఎక్స్ప్లెనేషన్ చేశారో ఆ బిట్స్ అనేవి టోటల్గా మీకు ఏంటంటే ఈ బుక్లో ఉండడం జరుగుతుంది. ఇలా ఈ 2 బుక్స్ కూడా మనకి ఈ 15 డేస్లో ఈ 2 యూనిట్ను కూడా కవర్ చేసే విధంగా అనేది ఉంటుంది. సో మనకి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నుండి సుమారుగా ఒక 30 మార్కులు అనేవి వస్తున్నాయి అని అనుకుంటే ఆ 30 మార్కుల్లో 25 ప్రశ్నలకు ఆన్సర్ దొరికే విధంగా, మనం 30కి 30 అవుట్ ఆఫ్ 100 అనేది చెప్పడం లేదు, సుమారుగా ఒక 25 మార్క్స్ వచ్చే విధంగా గెయిన్ చేసే విధంగా అభ్యర్థి అనేది ఒక సేఫ్ జోన్లో ఉండే విధంగా ఈ 2 బుక్స్ను కూడా రూపొందించడం జరిగింది. సో ఇప్పటికిప్పుడు బుక్స్ మేము ఏం చదువుతాం సార్ అనేటువంటి డౌట్ మీకు వస్తుంది. అది రావాలి, వస్తేనే మీరు సీరియస్ అభ్యర్థి, లేకపోతే అది సీరియస్ అభ్యర్థి కాదు. ఈ 2 వీక్స్లో మేమేం చదువుతాం సార్, కొత్త పుస్తకాలు చదవద్దు అంటారు. నేనేమంటున్నానంటే కొత్త పుస్తకాలు చదవద్దు, కానీ ఉన్న మ్యాటర్నే షార్ట్ వెర్షన్లో ఎలా చదవాలి అంటేనే ఆ బుక్కుల్లో సమాధానం దొరుకుతుంది. అంటే మనం చదివిన విషయాన్ని ఏ పాయింట్ని హైలైటెడ్ పాయింట్గా, ఏ పాయింట్ మనం షార్ట్ నోట్స్ అంటాం కదా, అలా ఆ విధంగా ఆ 2 బుక్స్ కూడా డిజైన్ చేశారు. సో అందుకే మీకు ఇప్పటి నుండి ఒక 2 వీక్స్ సమయం అనేది ఉంది మనకి. ఈ 2 వీక్స్లో ఈ 2 బుక్స్కి సంబంధించి ఒక ఫాస్ట్ ట్రాక్ రివిజన్, క్విక్ రివిజన్ అనేది మీకు ఉపయోగపడుతుందని మార్కెట్లో ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఆల్రెడీగా 2 or 3 డేస్ అయిపోయింది రిలీజ్ అయ్యి. సో మన వీడియో కొంచెం స్టూడియో ప్రాబ్లం ఉండడం వల్ల వీడియోనే లేట్గా వస్తుంది. సో అంతే విధంగా నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏపాటికి మీకు ఆల్రెడీగా ఈ బుక్స్ రిలీవ్ అయ్యాయి. ఆల్రెడీ ఈ బుక్ అనేది 1 మంత్ కిందటి నుండే మార్కెట్లో ఉంది. అంటే ఇండియాకి అండ్ ఏపీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ అనేది ఆల్రెడీగా ఎంసీక్యూస్ రూపంలో మనకు అందుబాటులో ఉంది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 6 మంత్స్ అండి. అంటే మీకు ఇవితుల ఇండియాకి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 6 మంత్స్ అంటే ఏంటి, సుమారుగా మీరు జూలై నుండి జనవరి 2025 వరకు ఈ మధ్యకాలంలో ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, వర్తమాన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఇండియా ఉంది, ఏపీ ఉంది, ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి, ఇది మనకేంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, ఇదేంటి మనకి ఏపీకి. ఇంకా బుక్స్ రిలీజ్ చేస్తే ఆ ప్రింటింగ్ ఇవన్నీ లేట్ అవుతున్నాయనే ఉద్దేశంతో మీకు ఈ బుక్ రూపంలో ఈ 2 కూడా మనకు ఉంటాయి. సో ఈ 2 బుక్స్ అంటే ఒక 6 మంత్స్కి సంబంధించి సుమారుగా ఇవి కూడా ఒక 50 పేజెస్లో ఉన్నాయి. ఒక ఫాస్ట్ ఆల్రెడీ చదివిన అంశాలే, పేపర్ మీరు డైలీ చూసే ఉంటారు. ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ ఈ 2 బుక్స్ను కూడా ఉపయోగించుకోండి. ఒకవేళ ఈ టైంలో బుక్స్ కాదు, మేము ఏదో ఒకసారి రివిజన్ చేసుకుంటామంటే ఆల్రెడీ మన పీపీఎస్ అకాడమీలో ఈ బుక్ రూపంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పే ప్రతి బుక్ కూడా. అయితే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి మరొక అంశం ఏంటంటే, సుమారుగా ఒక ఎకానమీకే 5 బుక్కులు రిలీజ్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే అది మన యొక్క పీపీఎస్ అకాడమీ. ఇది గొప్పగా కాదు నేను చెప్తుంది, స్టూడెంట్లకి అనేది కొంతమంది ఏంటి ఎకానమిక్ కరెంట్ అప్డేట్లో వీక్గా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ బుక్స్ ఉంటాయి. కొంతమంది చదివిన విషయాన్ని ఎంతవరకు క్లారిటీ అనేది మాకు రావడం లేదు అనేటప్పుడు వాళ్ళకి చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ కానీ, అదేవిధంగా ఇండియా అండ్ ఏపీ ఎకానమీ ఇంకా మేము ప్రాక్టీస్లో ఉన్నామా లేదా మమ్మల్ని మేము పరీక్షించుకోవడం కోసం ఇండియా అండ్ ఏపీకి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్స్ కానీ ఎంతగానో మీకు ఈ లాస్ట్ 15 డేస్ ఈ 2 వీక్స్లో మీకు బాగా ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చేసింది. సో ప్రతి ఒక్క విద్యార్థి రేపు రాయబోయేటువంటి ఫిబ్రవరి 23న రాయబోయే ప్రతి ఒక్క ఈ ఎగ్జామ్ 4 పేపర్లు ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా చాలా ప్రశాంతతో, చాలా కూల్ మైండెడ్తో ఈ యొక్క సమయానము అనేది పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విజయ శిఖరాలకు అనేది చేరువయ్యే విధంగా మన పీపీఎస్ అకాడమీ అనేది కోరుకుంటుంది. అంతేకాకుండా అభ్యర్థి అనేది ఫస్ట్ ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్, ఎగ్జామ్కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ తొందరపాటు గాబరా విధానాలు అనేవి ప్రదర్శించొద్దు. మనమేవో అద్భుతాలను అనేది సృష్టించడం లేదు, లేదా భారతదేశానికి మరొకసారి మనం స్వతంత్రం తీసుకురావడం లేదు, లేదా భారతదేశాన్ని మనం అమెరికా మోడల్లో తీర్చిదిద్దడం లేదు. మనం ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నాం. ఇది మన భవిష్యత్తుకు, మన దేశం యొక్క సేవలు చేసేటువంటి ఎంతోమంది మహానుభావుల్లో మనమంటూ ఒక వ్యక్తిగా వెళ్తున్నాం సర్వీస్ ఇవ్వడానికి. జెన్యూన్గా జీవితంలో ఎన్నో రకాలుగా అలుపు సలుపు లేకుండా కష్టపడేటువంటి పేద ప్రజలు ఇంకా ఈ రూపంలో అంటే 2025 స్వతంత్రం వచ్చి సుమారుగా 76 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో కనీసం
మంచి నీటిని కూడా తీసుకోలేనటువంటి జనాలు ఇంకా ఉన్నారు మన మధ్యలో. ఇంకా వన్ డేకి, ఒక రోజుకి ఒక పూట కూడా భోజనం చేయకపోయినటువంటి వ్యక్తులు ఇంకా మన ప్రాంతంలో, మన చుట్టుపక్కలే ఉన్నారు. ఇంకా ఈ దేశంలో దారిద్ర్యము, పేదరికము, నిరుద్యోగము, నిస్పృహత విలయతాండం చేస్తున్నది ఈ దేశం. అంటే సార్ ఏంటి ఈ దేశం గురించి ఎట్లా చెప్తున్నారంటే, ఇది సహజం అండ్ గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 142 కోట్ల జనాభా ఉండేటువంటి ఈ దేశంలో ఇంత తక్కువ పేదరికం ఇలాంటివనే ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ 3.0లో భాగంగా ఎన్నో పథకాలకు, అదేవిధంగా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల దృష్ట్యా ప్రతి పథకాన్ని కూడా పేదవాడికి చేరేసే విధంగా ఒక మీడియేటర్గా పనిచేయడంలో ప్రభుత్వ ఉద్యోగి కీలక పాత్రను పోషిస్తారు. సో అటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి మనం వెళ్తున్నాం అంటే ఎంతోమంది, అంటే నువ్వు రేపు ఒక సైన్ పెడితే సుమారుగా నీ సైన్తో ఒక 100 మంది పెన్షన్దారులు భోజనం చేస్తారు. నీ ఒక్క సైన్తో ఒక 1000 మంది అనేది లబ్ధి పొందుతారు. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడో ఉంటుంది, ప్రజలు ఎక్కడో ఉంటారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక న్యావిగా, అంటే ఒక మీడియేటర్గా పనిచేసే వ్యక్తే ప్రభుత్వ ఉద్యోగి. కాబట్టి అటువంటి ఉద్యోగానికి మనం వెళ్ళేటప్పుడు ఎన్నో కీలక నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి ప్రతి కీలక నిర్ణయానికి నువ్వు ఏ సమాధానం చెప్తావు, నీ సమయానం అనేది ఎలా ఉంటుంది, నీ ప్రశాంతత మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందని ఎగ్జామినర్ అనేది నిన్ను డిసైడ్ చేయడం కోసం పెట్టేదే ఈ పరీక్ష. పరీక్షలు మనకేమీ కొత్త కాదు. 10th రాసాం, ఇంటర్ రాసాం. అయితే అవి అకాడమీ, ఇది మొట్టమొదటిసారిగా పోటీ ప్రపంచం. సో ఈ ప్రపంచంలో మనం ముందు ఉండాలంటే చాలా కూల్ మైండ్తో, చాలా ప్రశాంతతతో అనేది మనం ఎగ్జామ్స్ అనేవి రాయాలి. సో సుమారుగా మన పీపీఎస్ అకాడమీ నుండి ఈ చాలా సర్వీస్ అనేది ఇప్పటికి ఇవ్వడం అనేది జరిగింది. సుమారుగా ఒక 10-15 రోజులు బట్టి మీ ముందుకు అనేది ఏ సార్స్ కూడా రావడం లేదు. ఎందుకంటే మేము రావడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, సో ఆఫ్లైన్లో బిజీ అయిపోతున్నాయి. ఈవెన్ మీకు తెలుసో లేదో 9-9:30 వరకు కూడా స్టూడెంట్స్ ఇంకా ఇంటి దగ్గరకు వచ్చి అదే భయం, అదే నిస్పృహ. అంటే ఒక 10-15 మంది దగ్గర లోకల్ వాళ్ళు ఉంటారు కదా, లోకల్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి చెప్పడం, ఇలా మనకి 9:30-10 మీకు తెలుసో లేదో 2 డేస్ నుండి 11:30-12 కూడా అవుతుందండి. అంటే ఎగ్జాము దగ్గరకు వస్తున్న కొలది నేను నా చుట్టుపక్కల ఉండి వాళ్ళకి బిట్స్ దగ్గరుండి ప్రాక్టీస్ చేసేటప్పటికల్లా వాళ్ళు ఎందుకో భయాందోళనకి లోన్ అవుతున్నారు. రాక కాదు, మళ్ళీ ప్రతి బిట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రతి వాళ్ళని కూర్చుని పెట్టుకుని దగ్గర చెప్పినా వాళ్ళతో సమయం కేటాయిస్తున్నా నాకు సమయం తెలియకపోయినప్పుడు కూడా ఏదో భయాందోళనకు లోన్ అవుతున్నారు. సో మళ్ళీ మనం ఏపీపీఎస్సి ఈ యొక్క February 23 ఎగ్జామ్ అయిన తర్వాత కీతో మరలా మన టీం అనేది మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. మీరందరూ కూడా గుడ్ లక్. ఎందుకంటే ఎగ్జామ్ బాగా రాయాలి, అదేవిధంగా క్విక్ రివిజన్ బుక్స్ కూడా బాగా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.